బాయ్‌రా డోరేమాన్ ఈరోజు సూపర్ అంటే సూపర్ ఆడుకున్నాం రా. మళ్ళీ తర్వాత నెక్స్ట్ సండే ఆడుకుందాం సరేనా? బాయ్‌రా మరి. ఇక నేను ఎళ్ళొస్తా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. జోరాన వెయిట్ చేస్తూ ఉంటాడు నా కోసం. సరేరా డోరేమాన్, కాకపోతే నెక్స్ట్ టైం మా ఇంటికి వచ్చేటప్పుడు ఈ డొక్కు సైకిల్ వేసుకురా, మాకు ఒక మంచి బండి కొనుక్కరమ్మాను మీ జోరాన్న నీకు, ఓకేనా? ఒక మంచి బండి వేసుకుని రా. అరే మా జోరానని తక్కువ అంచనేయకు. అలాగే నా సైకిల్‌ని డొక్కు సైకిల్ అన్న మాకు. ఇది నాకు బెస్ట్ సైకిల్ రా బాబు. మా జోరాన తలుచుకుంటే ఎన్ని బైక్స్ అయినా కొనగలడు నా కోసం. సరే అయితే నీ డొక్కు సైకిల్ ని డొక్కు సైకిల్ అని పిలవాను, నీ బెస్ట్ సైకిలేలే. కాకపోతే మీ జోరాన్న నీకోసం ఒక మంచి బెస్ట్ బైక్ తీసుకురామాను, అప్పుడు ఒప్పుకుంటా మీ జోరాన్న గ్రేట్ అని. సరేరా డోరేమాన్, నీ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేసిండ్రా. మా జోరాన్నతో ఒక మంచి బైక్ ఇప్పించుకొని నీకు ఇప్పుడు తీసుకొని చూపిస్తా చూడు. గైస్ చూసినారా మన డోరేమాన్ గాడు ఎంత ఓవర్గా మాట్లాడుతుండో. నా సైకిల్ని డొక్కు సైకిల్ అంటుండు గైస్. ఇది నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. నాకంటే చాలా ఇష్టమైన సైకిల్ని డొక్కు సైకిల్ అంటాడు. అలాగే మన జోరో అన్నని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు అనమాట, తక్కువ చేసి మాట్లాడిండు. నా జోరో అన్న నా కోసం ఏదైనా చేయగలుగుతాడు. ఈ రోజు ఈ సిటీలో ఉన్న అన్ని బైక్స్ని మన జోరో అన్న నా కోసం తీసుకొచ్చి చూపిస్తాడు. నేనైతే తప్పకుండా అడుగుతా. నేను అడిగితే ఏది కూడా కాదన్నాడు. పదండి జల్దీ ఇంటికి వెళ్ళి జోరో అన్నకు ఈ విషయం చెప్పేద్దాం. పదండి గైస్. జోరో అన్న జోరో అన్న ఎక్కడున్నావు అన్న జోరో అన్న. జోరో అన్న ఏదో ఇంట్రెస్ట్గా వింటాను గైస్. ఏమి వింటాను జోరో అన్న నువ్వు? హలో లాస్ ఏంటోస్ ప్రజలారా, ఈ రోజు మీ ముందుకు ద బెస్ట్ ఆఫర్ తీసుకొచ్చా. ఇక్కడ కనిపడే ఈ గోల్డెన్ బైక్ మీ సొంతం చేసుకోవాలంటే ఈ లాస్ ఏంటోస్ లో ఉన్న హైయెస్ట్ ప్లేస్ లో ఈ యొక్క బైక్ ని నేను దాచి పెడతాను అనమాట. ఈ బైక్ ని మీరు ఎవరైతే అందరికన్నా ముందు వచ్చి ఈ ప్లేస్ ని కనిపెడతారో, ఈ బైక్ ని కనిపెడతారో, ఈ బైక్ మీ సొంతం. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఈ ఛాలెంజ్ లో చాలా ట్విస్ట్ అండ్ టర్నింగ్స్ అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయండి. ఈ బైక్ ని మీరు సొంతం చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ సమయం మాత్రం లేదు. వారేవ్వా, చూసిన వారా సించానుగా సూపర్ ఛాలెంజ్ దొరికింది. ఈ ఛాలెంజ్ చేద్దాం అనిపిస్తుంది నాకు. ఏమంటావు రా, వస్తావా నాతో? నీ ఛాలెంజ్ చేద్దాం. వారేవా జోరో అన్న, నేను కూడా ఇలాంటి బైక్ ఒకటి నాకు కొనిస్తావేమో, నాకు తీసుకొస్తావేమో అని నేను ఎక్కడి నుంచో డోరేమాన్ గాని ఇంటి దగ్గర నుంచి ఉరుక్కుంటూ వచ్చేసిన. ఫైనల్లీ సూపర్ అన్న, ఈ ఛాలెంజ్ మనం చేద్దాం తప్పకుండా. ఆహా గైస్, అయితే మన సించాన్ గాడు ఎప్పటి నుంచో ఈ ఆలోచన మీద ఉన్నాడు అనమాట. పదరా సించాన్, నీకు కావాల్సినట్టే బైక్ అయితే తీసుకొని ఇచ్చేస్తా. ఈ ఛాలెంజ్ లో గెలిచి ఇచ్చేస్తా అనమాట బైక్. గైస్ మనకైతే సూపర్ ఆఫర్ అయితే ఇచ్చేసిండు. ఇక పదండి మన బైక్ తీసుకొని అయితే జల్దీ వెళ్ళిపోదాం. అలాగే ఆ వీడియోలో చూసినట్టయితే గైస్ ఎక్కువ సమయం లేదైతే అయితే చెప్పిండు. కాబట్టి ఎందుకంటే మనలాతో పాటు చాలా మంది వీడియో చూసే ఉంటారు. కాబట్టి మనలాగానే సేమ్ వేరే వాళ్ళు కూడా ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయనీకి, ఆ బైక్ సొంతం చేసుకోనికి పోటీ అయితే పడతారు అనమాట. కాబట్టి నేను మన సించాన్ గాడు అయితే బైక్ తీసుకొని బయలుదేరేసాం. ఆ గోల్డెన్ బైక్ అయితే సొంతం చేసుకోనికి. ఇక దిబిడే అనమాట, మామూలుగా ఉండదు. బైక్ మన సొంతం. అయ్యో మేడం, అయ్యో గుద్దు పడేసాం. అయ్యో జోరో అన్న, చంపేసావు కదన్నా. అయ్యో పాప కూడా పారిపోతుందన్న. అయ్యో ఎంత పని చేసావన్నా. అరే నువ్వు నోరు మూసుకోరా సించాన్ గా, నువ్వే ఇంకా పెద్ద హల్చల్ చేస్తున్నావు ఈ విషయాన్ని. గైస్ నేను చూసుకోకుండా డాగ్ నైతే గుద్దేసా అనమాట. అరే చా, ఇప్పుడు అర్జెంట్గా డాగ్ నైతే హాస్పిటల్ తీసుకెళ్లాలా, మనం ఆ ప్రాణాలు కాపాడాలా. ఈ పాప ఎవరో డైరెక్ట్ నేను రౌడీ అనుకున్నది కావచ్చు. నేను అర్జెంట్గా అంబులెన్స్కి కాల్ చేసేస్తాను అనమాట. ఇక వాళ్ళకు మెయిల్ పెట్టేసిన, కాల్ కూడా చేసేసిన. వాళ్ళు ఎమర్జెన్సీగా ఇక్కడికి వచ్చేస్తారు, మన డాగ్ నైతే తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. మన మిస్టేక్ కాబట్టి. నేను కావాలని అనుకోలేదు. ఓకే ఇక పదరా సించా, నువ్వైతే గప్చుప్ నోరు మూసుకొని ఉండరా బాబు. ఎవరన్నా ఇంటే మనల్ని లోపలేసి వాడవుతారు ఈ యాక్సిడెంట్ చేసినందుకు. ఓకే గైస్ ఇక పదండి. మనం అసలే మర్చిపోయినాం, మిషన్ అయితే చేయనీకి వెళ్ళిపోయాను. ఒక ఛాలెంజ్ కూడా చేయనీకి స్టార్ట్ అయిపోయాను. రారా బాబు, మనకన్నా ముందు ఆ గోల్డెన్ బైక్ ని వేరే టోల్ దొబ్బేసి అనుకో, ఇక నీకు బైక్ ఉండదు, నాకు ఈ ఛాలెంజ్ కంప్లీట్ మజా ఉండదు. అయ్యయ్యో సరే అయితే పోనీ అన్న, నువ్వే రైట్ అన్న, అన్ని కరెక్టే అన్న. నువ్వు చేసే ప్రతి ఒక్కటి కరెక్టే. యాక్సిడెంట్ కాదు అది, నువ్వు ముద్దు పెట్టినావు డాగ్కి. నేనే మిస్టేక్లో చెప్పేసిన. ఇక పోనీ నాకు ఆ బైక్ కావాల్సిందే. గోల్డెన్ బైకే కాదు, నాకు ఏ బైక్ అయినా పర్లేదు, కావాల్సింది డోరేమాన్ గాని ముందు అయితే మనం షో కొట్టాలి అంతే. ఇక నువ్వు పోనీ. అవును జోరో అన్న, ఆ బైక్ ఎక్కడ ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు? అసలు నువ్వు ఎటు పోతున్నావు చెప్పు. ఆ బైక్ ఎక్కడో మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు కదా. అరే సించానుగా, ఆ వీడియో నువ్వు కరెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే నువ్వు కరెక్ట్ చూడనట్టున్నది. వాడు ఏమన్నాడు, లాస్ ఏంటోస్ లో ఉన్న హైయెస్ట్ ప్లేస్ లో ఈ బైక్ అయితే ఉన్నదన్నాడు. కాబట్టి మన లాస్ ఏంటోస్ లో హైయెస్ట్ ప్లేస్ ఏంది? మన ఎదురుగున్న కొండ పేరు ఏంద్రా? మౌంట్ చిలియాడ్ అనమాట. గాయస్ చూసినారా నేను ఎంత షార్ప్. కాబట్టి ఇంత షార్ప్ ఉన్న మైండ్ సెట్ కోసం ఒక లైక్ అయితే తప్పకుండా కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే జల్దీ సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి. ఓకే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలి ఫాస్ట్గా. గైస్ మన లాస్ ఏంజలస్ లో దీనికి మించిన హైట్ ప్లేస్ ఏది లేదనమాట. కాబట్టి తప్పకుండా గోల్డెన్ బైక్ దాని మీదనే ఉంటుంది. ఇక లేట్ ఎందుకు, పద మనం ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, లేదంటే వేరే టోళ్ళు అయితే అక్కడికి వెళ్ళిపోతారు. పదరాసించానుగా వెళ్ళి మనం జల్దీ ఆ కొండ ఎక్కేద్దాం. ఇక నాకన్నా ఇంకా చాలా దొంగలు ఉంటారు అనమాట బైక్ని సొంతం చేసుకుందామని. కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. పదండి కొండ మీదకి. ఓరి నాయనో గైస్, ఫైనల్లీ కొండ అయితే ఎక్కేసాం అనమాట. వామ్మో, ఇక్కడ చాలా మంది ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఇంకొంచెం దూరం అయితే ఉన్నది. మన సించాన్ గాడు నోరు ఒక కాడ పెట్టుకోవట్లేదు గైస్. ఆ ట్రెక్కింగ్ చేస్తారు కదా, వాళ్ళని ఏదో ఒక మాట అయితే అనేస్తున్నారు అనమాట. ఫైనల్లీ అంతా తప్పించుకొని మనం కొండ మీదకి అయితే వచ్చేసినాం. ఓరి నాయనో, ఇక్కడైతే ఆరోస్ అయితే ఇటు సైడ్ అయితే చూపిస్తున్నాయి. మన సించాన్ గాడు కొంచెంసేపటి నుంచి నోరు అయితే మూసుకొని ఉన్నాడు అనమాట. థ్యాంక్ యూ రా సించాన్, మన బైక్ దగ్గరికి నువ్వు నోరు మూసుకుంటేనే పోతా అని చెప్పినా, కాబట్టి నోరు మూసుకున్నాడు. వెళ్ళిన తర్వాత లోడలో బాగుతాడు. ఒక్క నిమిషం. ఒరేయ్ మొత్తం కొండ అయితే ఎక్కేసాం. ఇక్కడ కొంతమంది ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఆ వీడియో కూడా వాడి నుంచే చేసిండు గోల్డెన్ బైక్ అని.
ఈయన చేసిండా లేదు గైస్ వాడు ఏదో బిల్డింగ్ మీద చేసిండు కాకపోతే ఒక్క నిమిషం ఇక్కడ గోల్డెన్ బైక్ లేదురా ఏదో నార్మల్ బైక్స్ ఉన్నాయి యార్ ఈ ఛాలెంజ్ లో మనం మోసపోయినామా ఏంది మోసపోడు కాదు జోరో అన్న, వీడియోలో ఉన్న మనిషిని ముందు ఎదురుగా ఉన్నాడు చూడు, వాడిని అడుగు ఒకసారి. అరే రే నేను చూసుకోలేనా కానీ సరిగా అవ్వలేదు. ఇదిగో అబ్బాయి ఒక బండి అంటే కదా మామ, ఆ బండి ఏదిరా నువ్వు ఇక్కడ చూస్తే ఇక్కడ వేరే బండ్లు ఉన్నాయి. అసలు ఏంది ఛాలెంజ్ ఏంది? నువ్వు మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చిల్లు, కరెక్ట్ మనిషి దగ్గరికి వచ్చిల్లు. ఆ ఛాలెంజ్ లో నేను చెప్పిన చాలా ట్విస్ట్ అండ్ ట్రాన్స్ ఉంటాయి అని చెప్పినా కదా. మీరు ఈ 11 లో మీరే ఫస్ట్ వ్యక్తి, మీరే చాలా ఫాస్ట్ గా ఇక్కడికైతే వచ్చిల్లు. కాబట్టి ఎదురుగున్న బైక్ తీసుకొని మీరు నెక్స్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు లెవెల్ 2 అవుతుంటది అనమాట. ఓకేనా? నీకు ముందే చెప్తున్నా, మళ్ళీ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయని వీడియోలో చెప్పా, ఇప్పుడు కూడా చెప్పా. మీరు ఆ గోల్డెన్ బైక్ సాధించాలంటే నేను చెప్పినే చేయాల్సిందే. ఓరి నాయనో వీడేంద్రా, ఒరే ఒక్కసారి సించా నువ్వు ఇట్రారా, నాకెందుకు ఇది తేడా అనిపిస్తుంది. ఛాలెంజ్ మనం చేసుడు అవసరం అంటావా? చెప్పరా సించా, నువ్వు ఏదో చెప్తే అదే. అరే జోరో అన్న ఏందన్నా నువ్వు ఇట్లా గివ్ అప్ ఇస్తావు? అసలు గివ్ అప్ ఇవ్వకు, మనం లెవెల్ 1 సక్సెస్ఫుల్ రీచ్ అయినాం కదా, మొత్తం లెవెల్స్ అన్ని కంప్లీట్ చేద్దాం. నాకు బైక్ కావాలా జోరో అన్న, ప్లీజ్ అన్న ఏదో ఒకటి చేయి, మనం కంప్లీట్ చేద్దాం. ఇక సరేరా నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి తప్పకుండా మనం ఈ స్టార్ట్ చేసిన మిషన్ తప్పకుండా కంప్లీట్ చేసేద్దాం. కాకపోతే గైస్ మనోడు ఇలాంటి ట్విస్ట్లు ఇస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఈ కొండ మీద ఎక్కంగానే నాకైతే గోల్డెన్ బైక్ దొరకదు అనుకున్నా. కాబట్టి అంత ఈజీగా గోల్డెన్ బైక్ ఇస్తా అంటే మనం ఎలా నమ్మినో మీరు ఎలా నమ్మిన గైస్. కాబట్టి పదండి, లెవెల్ 1 కంప్లీట్ అయిపోయింది, లెట్స్ గో టు లెవెల్ 2. సరేరా అబ్బాయి, ఇక నువ్వు చెప్పేసినట్టు నేను ఈ బైక్ తీసుకొని లెవెల్ 2 బీచ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నా. వావ్, మన సించాన్ గాడు ఇందులో కూడా స్టైల్గా కూర్చున్నాడు. మరి సించాన్ అంటేనే వేరే కథ, వేరే లెవెల్, వేరే స్టైల్ జోరో అన్న. మనం ఏది చేసినా ఒక వెరైటీగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. మన కుర్రలకు అదే ఇష్టం అనమాట. గైస్ మన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గట్టిగా వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మన జోరో అన్న అత్యంత భయంకరమైన స్టంట్ చేయబోతుండు. డైరెక్ట్ ఇప్పుడు మీ అందరి కోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసం కొండపై నుంచి దిగేటప్పుడు ఫుల్ స్పీడ్లో దిగబోతుండ అనమాట, వితౌట్ బ్రేక్స్. చూద్దాం ఏం చేయబోతుండో. జోరో అన్న ఆధార్ కొట్టేసా ఇక. నేను అదరగొట్టడానికి ట్రై చేస్తా, కాకపోతే మన కొండ కిందికి దిగే వరకు మనం అదిరిపోకుండా ఉంటేనే సరిపోతుంది. గాయస్ చూడండి, ఇక్కడైతే మన సించాన్ గారు గట్టిగా ఇంజన్ అయితే పట్టేసుకున్నాడు. కాకపోతే ఇక్కడ డ్రైవ్ చేసేది నేను కదా, నాకైతే ఓరి నాయన వామో మిస్ అయిపోయింది. అయ్యా బాబాయ్, ఓకే వార్ నాయన. ఓకే కరెక్ట్గా మళ్ళీ రోడ్డు మీదకి అయితే ట్రాక్ మీదకి వచ్చేసినావు. వామ్మో గాయస్ చూడండి, మీకు ఎంటర్టైన్మెంట్కి ఎంత కష్టపడుతున్నావు గాయస్. తప్పకుండా మీరు లైక్ సబ్స్క్రైబ్ కొట్టాల్సిందే అనమాట. మన జోరో ఛానల్ని జల్దీ మనకి సబ్స్క్రైబ్స్ కంప్లీట్ చేయండి. వారు నాయన వామ్మో ఊరు నాయన ఏందిదే. ఓహో గాయస్, ఇక్కడ నుంచి మన కొండ ఏంది నాకు ఇంత దూరం అనిపిస్తుంది. ఎక్కేటప్పుడు కూడా అనిపించలే కదరా ఇంత డేంజర్ కాదు, దిగేటప్పుడు చాలా డేంజర్గా అనిపిస్తుంది. ఒరే సించాన్గా ఏదో ఒకటి మాట్లాడరా. వామో జంప్ వస్తుంది, జంప్ అయితే కొట్టేసినాం అనమాట, ఒక ఫ్లిప్. ఓరి నాయన పర్ఫెక్ట్ అవుతుందా, బొక్కలేరా కొట్టుకుంటా. ఓహో పర్ఫెక్ట్గా అయితే జంప్ కొట్టేసాం. జోరో అన్న తగ్గేది లేదుగా, ఆధార్ కొట్టేస్తున్నాం. మన కుర్రోళ్ళని ఇంప్రెస్ చేస్తున్నావు. నన్ను ఇంప్రెస్ చేసినావు అంటే మన వాళ్ళని ఇంప్రెస్ చేసినట్టే. ఓహో ఫ్రెండ్స్ అదర కొట్టేస్తుండు మన జోరో అన్న. అయితే ఇంకొంచెం దూరమే జోరో అన్న, జల్దీ కిందికి దిగేసి జల్దీ లెవెల్ 2 దగ్గరికి తీసుకెళ్ళు. సరేరా సించాన్, నువ్వు అనడం ఓకే ఈజీగానే ఉన్నది, కానీ ఇక్కడ డ్రైవ్ చేసేది నేను కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే గైస్, ఇక పదండి మనం అయితే షార్ట్ కట్ తీసేసుకుందాం, ఎందుకంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ నుంచి మనం లెవెల్ 2 బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోవాలి. ఓకే అమ్మ బాబోయ్ గాయస్, ఒక్కసారి ఆ కొండ చూడండి. ఓహో కొండని ఆపిస్తలేదురా. ఓరి నాయన, అంత పెద్ద కొండ నుంచి ఇంత స్టంట్ మామూలు లేదు. ఊరి నాయన, ఈ సించాన్ గడ ఏంది ఎక్కడి నుంచి తొంగి చూస్తుంది చూసినారా. ఓకే ఇక బదండి గైస్, ఈ నుంచి మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి మరి ఇప్పుడు ఎటువంటి ట్విస్ట్ ఉంటుందో. మనం ఈ రోజు ఎలాగైనా గోల్డెన్ బైక్ని అయితే సొంతం చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్క బైక్ని మనం స్టీల్ చేస్తున్నాం. ఆల్రెడీ చూడండి, ఇది మడ్ బైక్, దీని అయితే మనం స్టీల్ చేసేసాం, వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్నాం అనమాట. సూపర్, ఈ బైక్ అక్కడనే వదిలేసి నెక్స్ట్ ఇంకొక బైక్ అయితే మనం తీసుకుందాం. మన సించాన్ గానికి ఆ బైక్ మీద కూడా ఎక్కించుకొని ఎక్స్పీరియన్స్ చేపిద్దాం. ఓకే ఇక పదండి, లెట్స్ గో టు బీచ్. అబ్బా జోరో అన్న నాకు సుస్సు వస్తుంది అన్న, బండి ఆపరాదు. రే నువ్వు నోరు మూసుకోరా సించాన్, నువ్వు టైంలో సుస్సు నీకు డుర్రు అన్నీ వస్తాయి అనమాట. ఫైనల్ గైస్ మనం బీచ్కి అయితే వచ్చేసినాం. మనకి సుస్సు అంటాడు, నీకు ఇప్పుడు సుస్సు బ్రేక్ లేదు. మన బైక్ చేంజ్ చేసినప్పుడు నీకు సుస్సు అయితే తీసుకొని రా గ్యాప్ లాగాని. గైస్ ఇక్కడికైతే వచ్చేసినాం, కాకపోతే ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఇక్కడ అందరైతే మంచిగా వారావా ఓరినాను. గైస్ ఇక్కడ చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత ఎండలో ఇలా పడుకొని ఉంటారు ఏందో గైస్ వీళ్ళు, నాకు అర్థమే కాదనమాట బీచ్ దగ్గర. ఓకే పదండి, లెట్స్ గో. నేను వామో జస్ట్ మిస్. ఓకే ఇక్కడ ఏడరా అందరు జరగండి, ఇక్కడ నాకు బైక్ కావాలి. ఇక్కడ గోల్డెన్ బైక్ ఉందా? అయ్యయ్యో గుద్దుపడే అనమాట అంకుల్ని. ఓకే ఇప్పుడు అంకుల్ నాకు తెలిసి ఫైటింగ్ అయ్యయ్యో అయిపోయింది. ఓ కాలేదు గైస్, మనోడు ఉన్నాడు అనమాట. ఎరా బాబాయ్ కొట్టేసుకుందామా, కొట్లాటకు వచ్చేస్తావా, రారా చూసుకుందాం. నేను ఈ ఊర్లో పెద్ద గుండా తెలుసా. వామ్మో గైస్, ఈ గుండా అని చెప్పినా కూడా ఈ గుండా అంకుల్ మన వెనకాల అయితే పడుతుండు. ఇప్పుడు గుండా అంకుల్ చిన్నగా అయితే ఆడుకుందాం అనమాట. ఓకే రా గుండా అంకుల్ దా చూసుకుందాం. అరే రే ఏందన్నా జోరో అన్న, రాను నాలా తయారైపోతున్నావా నాతో తిరిగి మంచిగా బిహేవ్ చేయి జోరో అన్న. పదా మనం వెళ్ళిపోదాం, మన బైక్ కావాలా. అరే రే గైస్ కొంచెం ఎంజాయ్ చేయనియట్లేదు మన సించాన్ గాడు. సరే గుండా అంకుల్ బాయ్, నాకు ఇప్పుడు అర్జెంట్గా మిషన్ ఉంది, నేను వెళ్ళిపోతున్నా. తర్వాత ఎప్పుడైనా కలుసుకుందానులేండి. గుండా అంకుల్ని అయితే గిరగర తిప్పి కింద పడేసాం అనమాట. ఫైనలీ గైస్ నాకు ఇక్కడ ఏదో బైక్ ఒప్పిస్తుంది. ఓర్ నాయనో ఫ్లాష్ మ్యాన్ వాడు ఆడ నుంచి మన కొండ దిగి వచ్చేలోపు ఇక్కడ వచ్చేసాడు ఇంద్ర సించానుడు. మన ఫ్లాష్ మ్యాన్ కంటే డేంజర్ ఉన్నాడు గైస్కి. అయ్యయ్యో ఇదేదో పింక్ కలర్ బైక్, ఆడవాళ్ళ బైక్ తీసుకొచ్చిండే. సర్లేండి, ఇదిగో అబ్బాయి ఏంది ఇదేనా లెవెల్ 2? నువ్వు ఇక్కడికి వచ్చేసరికి మడ్ బైక్ తీసుకొచ్చి వచ్చేసా. నువ్వు రమ్మన్నావు, నాకన్నా ముందు వచ్చేసావుగా ఇడికి.
కంగ్రాచులేషన్స్ జోరో అండ్ సించాన్, మీరు లెవెల్ 2 కూడా కంప్లీట్ చేసిల్లు. నేను ఎక్కువ కూడా మాట్లాడను, ఎక్కువ అయితే ఇయ్యను. మన లెవెల్ 3కి అయితే ఎక్కువ నేనైతే లీక్స్ ఇయ్యాను అనమాట. మన లెవెల్ 3 వచ్చేసరికి మీకు ఫైనల్ బైక్ ఎయిర్పోర్ట్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోండి. జల్దీ వెళ్ళండి, లేదంటే మీకన్నా వెనక ఇంకా చాలా మంది రాబోతున్నారు. ఓరి నాయన అబ్బాయి ఏందబ్బా ఇలా చేసేసి గైస్, ఈ అబ్బాయి ఏం చేసేసిండంటే అసలు మనకి ఎక్కువ లీక్స్ చేయలేదు, టకటకా అని ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు అనమాట. ఒకటే మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, లెవెల్ 3 అట లాస్ట్ అండ్ ఫైనల్ బైక్, ఆ గోల్డెన్ బైక్ ఎయిర్పోర్ట్లో అయితే ఉంటుంది అంటున్నాడు. కాబట్టి నేను సించాన్ గారిని వేసుకొని పింక్ కలర్ బైక్ తీసుకొని ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళబోతున్నా అనమాట ఇప్పుడు. కాబట్టి ఇక్కడ నాకు చిన్న ర్యాంప్ ఒప్పించింది, ర్యాంప్ ఒప్పిస్తే జంప్ చేయాల్సిందే. ఓకే, జంప్ అయితే కంప్లీట్ చేసినాం. కాకపోతే ఇంకొకటి ఏమన్నాడంటే మనతో పాటు ఇంకా చాలా మంది ఈ రేస్లో అయితే ఉన్నారనమాట. కాబట్టి కమాన్, నేనైతే ఎక్కువ లేట్ చేయలేదు, ఎక్కువ సోది మాట్లాడలేదు, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అని తెలవగానే లెవెల్ 3 అనేసి బైక్ అయితే ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొని వెళ్ళిపోయాయి అనమాట. ఓకే, రాంగ్ రూట్ అది. ఓరి నాయనో గైస్, ఈ పింక్ కలర్ లేడీస్ బైక్ అనుకోకండి, ఇది వచ్చరికి సూపర్ బైక్ అయితే ఉన్నదన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఓ షర్ట్ చూసుకోవాలి సించాన్గా, ఈసారి మనం తప్పకుండా నీకోసం ఇంకొక గోల్డెన్ బైక్ అయితే తప్పకుండా తీసుకొని వస్తా. కాకపోతే ఈ 2 బైక్స్ నీకు నచ్చినాయి కదా ట్రిప్స్? నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి జోరో అన్న. ఇక లేట్ ఎందుకు, నాకు ఆ గోల్డెన్ బైక్ మీద కూడా ఒక ఇలాంటి మంచి ట్రిప్ కావాలన్నమాట. కాబట్టి లేట్ లేకుండా జల్దీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం, ఆ బైక్ మనం సొంతం చేసుకుందాం, ఆ లెవెల్ కంప్లీట్ చేసి పదా. ఫైనల్లీ గైస్, మన లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ 3 ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కాకపోతే ఒక్క నిమిషం, నేను వచ్చరికి రాంగ్ రూట్లో వెళ్ళిపోయాను అనమాట, అందుకే రివర్స్ తిప్పుకున్న బండి అటు సైడ్ వెళ్ళిపోదాం అనుకున్నా. కాకపోతే గైస్ ఎయిర్పోర్ట్ లోపల మనోడు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. కాకపోతే ఒక్క నిమిషం నన్ను పోలీస్ బాబాయ్ ఉన్నారు. ఏంది గైస్ ఇలా పోలీసు వాళ్ళు ఉన్నారు? అరే సించాన్గా ఇలా పోలీసు ఉంటే ఎట్లా రా గైస్? అసలే మన సించాన్గా నోటి దులగాడ పోలీసు ముందు ఏదైనా వాగినాం అనుకో, సించాన్ నీ చెడ్డి ఇప్పి ముడ్డి బల కొడతారా. వామ్మో జోరో అన్న, నువ్వు ఆ పని మాత్రం చేయ మాకు, చేం పప్పి చేం. ఈ మాటలకేం తక్కువ లేదు, కానీ చేసేది మాత్రం 100% చేస్తాడు. గైస్ ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇటు నుంచి అయితే ఎంట్రీ లేదు. వామ్మ వాళ్ళు అట్లా చూస్తున్నారు, గన్లు పట్టుకున్నారు. అసలే గైస్ మనం అబ్బా నార్మల్ ఎంట్రీ కొట్టలేకపోతా ఉన్నాం, నాకు తెలిసి గైస్ ఇల్లీగల్ ఎంట్రీ కొడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు. గైస్ ఎట్లా గైస్ ఇక్కడ గేట్ ఉన్నది, పదండి ఇక్కడికైతే మనం డేర్ చేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏదో వర్కర్స్ లాగా అనుకుందాం. సార్ కొంచెం తప్పకుండా సార్, మేము లోపల బాత్రూమ్లు క్లీన్ చేసేవాళ్ళం సార్, మమ్మల్ని అర్జెంట్ కాంట్రాక్ట్ అని పిలిచినారు. మేము ఈ చించాన్ గాడి బుడ్డోడు బాత్రూమ్ క్లీన్ చేయడానికి లోపల వెళ్తున్నాం. కావాలంటే మన డ్రెస్ చూడండి గ్రీన్ కలర్ ఉంది. ఓహో మీరేనారా అయితే బాత్రూమ్లు క్లీన్ చేసేటోళ్ళు? ఏంది జోరో అన్న, ఇది బాత్రూమ్ క్లీన్ చేయబోతున్నావా? ఏంది తెచ్చి అరే ఏంద్రా నాతోనే నాటకాలు చేస్తున్నా? ఆల్రెడీ బాత్రూమ్ క్లీన్ చేసేటోళ్ళు ఆల్రెడీ లోపలికి వచ్చిల్రా. అరే వీని బుడ్డని లోపలేయండి. ఏంద్రా గుండా ఆఫీసర్, నన్ను ఇంత చిన్న పిల్లోని పట్టుకుని అరెస్ట్ చేస్తా అంటావు? పాపం తాగుతుందిరా నీకు. ఈ బుడ్డోడు ఇంకా ఓవర్ యాక్షన్ మాట్లాడుతాడు, వీన్ని మొత్తం కఠిన కారాగార శిక్ష చేయాలి, వీని లోపలేసి తీసుకోండి ఆఫీసర్. ఓరి నాయన ఏంద్రా సించాన్ గా, నీకు నోటి దూల ఏంద్రా ఇలా ఇరికిచ్చేసినావు ఏంద్రా? నేను ఏదో ఒకటి కొట్టి లోపల పోదామంటే చిచ్చి నా ప్లాన్ అంతా బిస్కెట్ చేసిండు గైస్ ఈడు సించాన్ గాడు. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు మన వదలర్రా. అవరే సించాన్ గా ఏంద్రా నీ నోటి దూల? జోరో అన్న ఇక మాటలాపి పరిగెత్తు. ఇంకెందుకురా మరి దిక్కులు చూస్తున్నావు, వచ్చి బండి ఎక్కువ ఇక. ఓరి గాయస్, ఈ సించాన్ గడు చేయబట్టి మన ప్లాన్ బిస్కెట్ అయ్యేటట్టున్నది, కానీ నేను అట్లా చేయను అనమాట. ఇక బదండి చూడండి, మన వెనకాలైతే ఫాలో అయిపోతున్నారు ఈ పోలీసులు. ఆగండి గాయస్, ఇక నేనైతే చాలా డేర్ డాషింగ్ లాగా మన పోలీసుల ముందు నుంచి వెళ్ళిపోతున్నా ఎయిర్పోర్ట్ నుంచి. అయ్యో ఏం జరిగిందిరా? అయ్యో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయినా. ఎస్ ఫైనల్లీ సూపర్ జంప్ అయితే కొట్టేసాం, ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసినాం గైస్ ఫైనల్లీ. జోరో అన్న ఆదర కొట్టేసినావు, ఇదే స్పీడ్ లో జల్దీ ఆ బండి దగ్గరికి వెళ్ళిపోయి బండి కూడా తీసుకొని వచ్చేసే జోరో అన్న పదా. అలాగే రసించాను. ఓకే ఓవర్ నైన్ కరెక్ట్ గానే కొట్టేసినాం గైస్, సందుల నుంచి భలే వచ్చేసినాం అనమాట. ఇక పదండి, నేనైతే చాలా భయపడిపోయినా. కాకపోతే ఇక్కడ నుంచి ఎలా రా తప్పించుకునేది అది ఓకే, కాకపోతే దానికన్నా ముందు బండి ఎతకాలి కదా గైస్. అన్ని అయితే చూసుకుంటూ వెళ్ళిపోతున్నా, కాకపోతే ఎక్కడ కూడా దొరకట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ వే రోజులకైతే వెళ్ళిపోతున్నాం. ఓరినది ఇంత పెద్ద లాంగ్ కార్స్ ఉన్నాయి, మనకు కార్స్ కాదు కావాల్సింది, మనకు గోల్డెన్ బైక్. ఈ అబ్బాయి అడిగిన ఉన్నాడు, ఏరా అబ్బాయి అందరికన్నా ముందు నేనే వచ్చేసిన అనుకుంటున్నా. ఓహో ఇక గోల్డెన్ బైక్ మన సొంతం, పదరాసించాను తీసేసుకుందాం. ఆదర కొట్టేసినాం గైస్, సూపర్ అనమాట. ఓహో ఈ రోజు లిస్ట్ లో మాత్రం ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయడంలో మీరే టాప్ లో ఉన్నారనమాట. కంగ్రాచులేషన్స్, ఈ గోల్డెన్ బైక్ మీ సొంతం. ఓరి నాయనో గైస్, ఈ కంగ్రాచులేషన్ చెప్పినంత టైం కూడా లేదు గైస్. ఈ పోలీసులు మన ఎంబడైతే పడని స్టార్ట్ చేసిళ్ళు. అరే సించాన్ ఇంకేం దిక్కులు వస్తున్నావు, వచ్చి బండేకు, లేదంటే పోలీసులకు దొరికిపోతాం. ఈ గోల్డెన్ బైక్ వాళ్ళు దుబ్బేస్తారనమాట గైస్. ఈ పోలీసు వాళ్ళు ఆల్రెడీ మనం దొంగతనంగా లోపలికి వచ్చినాం, అప్పుడే స్టార్ట్ అయినట్టున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు సిగ్నల్ అయితే వచ్చేసింది, 3 స్టార్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓహో అయ్యమ్మని అమ్మ, ఏంది గైస్ చాపర్ పైన ఉన్నది, నేను చూసుకోలేదు. ఓరి నాయన గైస్, గోల్డెన్ బైక్ అయితే ఉన్నది ఫైనల్లీ. కాకపోతే ఇక్కడ ఏదో ఆప్షన్ ఉన్నది గైస్, ఈ ఆప్షన్ అయితే నొక్కింది. ఓహో దీంట్లో బూస్ట్ కూడా ఉన్నది అనమాట, బూస్ట్ ఆప్షన్ సూపర్. కాకపోతే అంతా ఓకే, గోల్డెన్ బైక్ సాధించినాం, మన చేతికి వచ్చింది, అది దోలుతున్నాం కూడా. కాకపోతే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి ఎలా పోవాలి అది మెయిన్ పాయింట్ అనమాట మనకి.
ఎలారా వెళ్ళేది ఎయిర్పోర్ట్ నుంచి బయటికి ఏరే సించాన్ ఏదైనా ఉంటే చెప్పురా. ఏముంది జోరో అన్న, వచ్చిన దారి నుంచి వెళ్ళిపో. ఆహా అంతేనా, ఎంత ఈజీగా చెప్పింది చూడండి గైస్ మన సించాన్ గాడు. అదే విధంగా మనం అయితే ట్రై చేద్దాం. కాకపోతే గైస్ వచ్చే టైంలో మన స్టెప్స్ ఉండే దాని నుంచి ఎక్కినాం. ఓ అమ్మో, ఇక్కడ పోలీస్ బాబాయ్ ఉన్నారు. ఓకే, వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు గైస్, పట్టేసుకుందాం అనుకుంటారు. కాకపోతే నా దగ్గర జెట్ ఉందిరా బాబు. నేను ఓపెన్ చేసి వీళ్ళు పట్టుకుందాం అనేసి, కానీ నేను దొరకను కదా బాబాయ్. అట్లుంటుంది మనతో. నువ్వు నేను కనిపించిన అందరిని అయితే గుద్దు పడేస్తున్నావు. అయ్యయ్యో. ఓకే గైస్, ఈ బూస్ట్ వచ్చేసరికి ఎంత ఈజీగా ఉన్నదో, ఎంత తప్పించుకుని హెల్ప్ చేసిందో అంత డేంజర్ కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయ్యో బాబు, ఇందులో ఇరికిపోయినమైందిరా. గైస్ అరే సించాన్ నువ్వైతే గట్టిగా పట్టుకో. ఓకే ఫైనలీ గైస్ బయటికి అయితే వచ్చేసినాం. కాకపోతే ఇక్కడ నుంచి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవాలన్నమాట. ఓర్నైనా ఓయమ్మ, అరే ఈ గోల్డెన్ బైక్లో ఎంతో గుద్దన కింద పడట్లేదు సించాన్. అదే అన్న, మరి గోల్డెన్ బైక్ ఒక రహస్యం మామూలుగా ఉండదు. ఒట్టిగా ఇది అంత టాప్ లో పెట్టిండంటే మనడు అంత ఊరికే పెట్టి ఉంటాడు. దీంట్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంది కాబట్టి పెట్టే ఉంటాడు. అదే ఉంది. ఓకే గైస్, ఇంకేంది ఈ స్పెషాలిటీ ఒకటి ఎబిలిటీ మనం యూజ్ చేసి దీన్ని అదరగొట్టుకుంటూ మనం అయితే ఈ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఓర్నానో ఏమన్నా జంపు కొట్టేసినామా? ఓర్నానో ఎక్కడికి వచ్చిందిరా? అయ్యో బాబాయ్, ఊరవరెవరో వాటర్లో పడిపోతుంది. అమ్మో ఎంత దూరం వచ్చి పడిపోయినా చూసినారా గైస్. ఇక్కడ ఇంకొక జంప్ అయితే వేయబోతున్నాం. అయ్యయ్యో బిస్కెట్ అయిపోయిందిరా, బైక్ సముద్రంలో పడిపోయింది గైస్. షట్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బొల్దా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నా పిట్ట ఏది? నా పిట్ట ఇందులో ఇరికిపోయింది గాయస్. దీన్ని జల్దీ పైకి అయితే తీసుకెళ్ళిపోదాం పదండి, ఓకేనా? లేదంటే రస్ట్ పట్టిపోతుంది ఈ సముద్రంలో. అసలే గోల్డెన్ బైక్ గాయస్, ఓకేనా? బయటికి అయితే తీసుకెళ్ళిపోదాం పదండి. ఎవరే నాకు సహాయం చేయరా, దీన్ని లేవదాం. ఫైనలీ గైస్ మనం గోల్డెన్ బైక్ని అయితే మనం సాధించేసుకున్నాం అనమాట. ఛాలెంజ్ కంప్లీట్ చేసినాం. మన సించాన్ గానికి 3 బైకులు అయితే చూపించేసినాం, అదరగొట్టేసినాం. ఈ రోజు ఏమంటావురా సించాన్? ఇదిగో జోరో అన్న, ఈ రోజు పొద్దున్నే నేను డోరామాన్తో ఛాలెంజ్ తీసుకున్నా. మా జోరో అన్న చాలా తెలివైనోడు, ఎన్ని బైక్లు అన్నా తీసుకొచ్చి చూపిస్తాడని. ఈ రోజు వాడు ఛాలెంజ్ అయితే చేసిన కదా, ఆ ఛాలెంజ్ నువ్వు నిలబెట్టుకున్నావు. సూపర్ జోరో అన్న, అదరగొట్టేసినావు. ఇక పద జల్దీ ఈ బైక్ మీద అలా రైడ్ కొట్టుకుంటూ జల్దీ బయటికి వెళ్ళిపోదాం. సరేరా, మరి గట్టిగా పట్టుకో సించాన్. ఇక పదండి గైస్, ఈ గోల్డెన్ బైక్ మాత్రం అదిరిపోయింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, సించాన్ గారికి బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ వరకు ఈ వీడియో ఇష్యూలు అంటే మీకు నచ్చినట్టే, కాబట్టి తప్పకుండా గైస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి మామ జల్దీ. ఓకే, అలాగే లైక్ కూడా కొట్టేసుకోండి. ఇక పదండి ఫుల్ స్పీడ్లో బైక్ని అయితే తోలుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం ఈ సిటీలో నుంచి. చాలా బాగా నచ్చేసింది ఈ బంగారపు బండి నాకైతే. ఇక ఇదసరికి ఈరోజు మన మంచి వీడియో గైస్. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం, ఓకేనా? అందరికీ టాటా, బై బాయ్.